వాడికి మన ఖాతా లేకపోతే అడుగు అయిపోయినా చెప్పేశాడు ముందు చెప్పాను ఆయనే చెప్పాడు మనం లేపడం కాదు వాడే లేపేస్తున్నాడు అంటున్నాడు కానీ కట్టుకోండి ఎందుకు పంపించడం కట్టాలి ఒక చీటీ అయిపోయి 4 రోజులు అయిపోయింది పరిస్థితి 2 చీటీ అయిపోయింది 3 చీటీ అయిపోతుంది చాలా పెళ్లి ఉన్నాయి ఆ మధ్యలో కానీ అబ్బాస్ కానీ నిన్న మొన్న డబ్బులు ఇచ్చేస్తున్నాడు పొద్దున ఫోన్ చేసి మాట్లాడాలి డబ్బులు దొరకదంట దొరకలేదు ఇప్పుడు అన్ని ఇవ్వలేదు మరి ఇవ్వాలని ఇచ్చేస్తాను నాకెందుకు సరే కానీ డబ్బులు తీసుకోవడం ఆడాడు నేను గట్టిగా పట్టుకుపోయి నా కొడుకుని నీకేంద్ర ఎదుగుతున్నావు సీకేంద్ర రోజు కట్టాలి ఏదో వాడుకుంటాను కట్టండి సరే అదంట ఫోన్ చేసి ఉంటాడంట నువ్వంట 2 ముక్కలు మాట్లాడే పెట్టేసి అంతసేపు అంటే మాట్లాడొద్దు ఆడ కట్టలేదేంటి ఈ కట్టలేదేంటి ఆడ కట్టలేదేంటి అమ్మద్దు అంటాడు ఆడ చెప్తున్నాడు అంతసేపు మాట్లాడితే నాకు కలెక్షన్ అయిపోదమ్మా రావట్లేదా తమ్ముడు రావట్లేదంట వేరే ఉంటుంది చెప్పుకుంటాడు కుదరలేదని ఆయన చెప్తున్నాడు బాబాయ్కి వచ్చినా నిదర్శాలమ్మ మళ్ళీ వచ్చి మళ్ళీ తెల్లారి అబ్బో కష్టం అట్లా ఎక్కడ పడుకుంటాడు వ్యాన్లో బస్సులో కాదంట వ్యాన్లో వచ్చి వ్యాన్లో వెళ్ళాలి సరికేది దింపి ఇక్కడ వెళ్ళాలి ఏం సినిమా పందెం కోడి ఈ సినిమాకి నానా నేను వెళ్ళినట్టమ్మా కన్నూరు డైస్ కన్నూరు కాగా బియ్య డైస్కి వెళ్ళాం మనద్దరం వెళ్ళాం రోజు పల్లెలు ఇంటికి వచ్చేసాం స్కూల్కి వెళ్తారు ప్రభుత్వోద్యోగులు పోలీసులు అధికార పార్టీ చుట్టుచేతల్లో ఉంటున్నారని ప్రతిపక్ష పార్టీలు గతంలో ఎన్నోసార్లు ఆరోపించాయి. ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం ఉందనే విధంగా ఉద్యోగ సంఘాలు ప్రవర్తించాయని వైసీపీ నేతలు అంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎంఆర్ఓ వనగాచిపై దాడి చేసినప్పుడు విజయవాడలో కేశినేని నాని ప్రవర్తించినప్పుడు తనకు ఎమ్మెల్యే రాధాకృష్ణ విషయంలో మాట్లాడిన ఉద్యోగ సంఘాల నేతలు ఫేస్బుక్ తెలుసా అనంతపురంలో ఎవరికి వారేనన్నట్టుంది వైసీపీ పరిస్థితి. ఐక్యంగా ప్రజల్లో ఏ విధంగా వెళ్ళాలన్న దానిపై పార్టీ నేతలు క్లారిటీ దొరికింది. కాదు వీడియో కాల్ వస్తున్నప్పుడు మీరు కనిపిస్తారు దాంట్లో అది లిఫ్ట్ చేస్తే అవతల మీకు మీరు అవతల కనిపిస్తారు అప్పుడు దడుచుకుంటారు ఒక్కొక్కరు మీరు అని చెప్తే అర్థం చలికాలం స్నానం చేస్తాడు ఎవడన్నా చలేస్తుంది ఇప్పుడు ఎందుకు స్నానం చేయాలా బట్టలు డబ్బింగ్ ఉంది పిచ్చి బాగుంది బాగేమంటే ఇంట్లో బాగున్నప్పుడు కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటా ఇంట్లో బాగున్నప్పుడు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. బోర్ పడుతుంది కుమారి పొద్దున్న బోర్ కొడితే ప్రాణాలు తిరుగు జలుబు చేసి తక్కువ వచ్చేసి నీకు తెలియదేమో వారం బట్టి వెళ్తున్నావు 4000 వేసారు ఇంకేంటి వెళ్ళలేదు ఏమి వెళ్ళక్కర్లేదు. మిక్స్డ్ స్వీట్స్
జున్ను తెమ్మని చెప్పిన. ఈ పరిస్థితుల్లో పార్టీ పెద్దలకు హోమ్ డెలివరీ ఇస్తారో అన్న ఆందోళన వైసీపీ ఓకేనా. ఫోన్ చేసి ఉంటారు క్యాన్లకు. రసమలై మొన్నసారి మా అమ్మోడు వచ్చినప్పుడు ఏం చేసింది తెలుసా ఉండవట్లేక ఫోన్ చేసి ఏంటమ్మది పిజ్జా పిజ్జా ఆర్డర్ ఇచ్చేసి మేము ఎక్కడికి వెళ్ళొచ్చాం ఆ రోజు ఎక్కడికి వెళ్ళొచ్చాం ఎండలో వచ్చాం నానే ఇచ్చిన ఆర్డర్ ఎక్కడికి వెళ్ళాము వచ్చేసాము ఇంటికి వస్తున్నాం చిరుకూరు వెళ్ళాం చెప్పేసాము 500 రూపీస్ కి 2 ఫుల్ పిజ్జా వచ్చినాయి. అయితే మనం తిందాం అని చెప్పి ఆర్డర్ ఇచ్చాం. మేమేం చేసాం ఎక్కడి నుంచి చిరుకూరు నుంచి వచ్చేసరికి ఎండ బొద్దు అయిపోయాము. వచ్చి ఒక ముద్ద తినేసి అలా అక్కడే తినొచ్చాం వచ్చి గుళ్ళోనే తినొచ్చాం గుడి బయట భోజనాలు పెట్టుకున్నాం భోజనం ఆర్డర్ వచ్చాము ఇంక అందరం మనసు పక్క పోతున్నాం రేవతి ఒక పక్క మా అమ్మ పక్క నేను పక్క పేదరా